అండి 2000 సంవత్సరముల క్రితము ఇశ్రాయేల్ అనే దేశము భూమధ్యపురములో ఆయన కన్యకు జన్మించి ఆయనలోని దైవత్వమును లోకమునకు బయలుపరిచి ఉన్నాడండి. మరి ఆయన నమ్ముకుంటే ఏమిటి వస్తుందని మీరు అనుకోవచ్చండి. పునరుత్థానం అండి, నిత్య జీవం అండి. నేనే సత్యమును జీవమును మార్గమును, నాతో తప్ప ఆ పరలోకం చేరడానికి దారి లేదండి. మరి ఆ సత్యము, ఆ జీవము, ఆ మార్గము మరి ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే యథార్థంగా బ్రతుకుతారో ఆయన్ని విశ్వసించి వారికి నిత్య జీవం అండి. ఆ నిత్య జీవం అంటే మామూలుది కాదండి, అది శాశ్వతమైనదండి, దానికి సావు లేదండి. చూడండి, నరుడు ఆయుస్సు 60-70, అధిక బలం ఉంటే ఆయాసమే దుఃఖమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుందండి. బాల్యము, యవ్వనం, వార్ధకం, వృద్ధాప్యం, మనం ఏదో టైంలో మనం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతామండి. ఇక బంధువులు కానీ, చుట్టాలు కానీ, మన ఇల్లు కానీ, మనం సంపాదించిన ఆస్తి కానీ మనతో రాదండి.